ఆకాశ మహాకాశాల పైనుండి చూస్తే కనీసం భూమి కూడా కనపడదు. అస్సలు భూమి కనపడదు. ఆకాశ మహాకాశాల పైనుండి కంటికి కనిపించని భూమి మీదకి ఆయన ఎంతో ప్రేమతో మన కొరకు దిగివచ్చిన దేవుడు. ఆ దేవునికి మనం ఎంత భయపడి, ఎంత వనికి, ఎంత కృతజ్ఞతగా. ఆయన పాపము లేని దేవుడు, పరిశుద్ధుడు. ఆయనను ఎరిగిన వారు పాపము చెయ్యరు, చేయజాలరు. దీనిని బట్టి దేవుని సంబంధి ఎవరో, అపవాది సంబంధి ఎవరో తేటగా తెలియపరచబడుతుంది. పాపములను తీసివేయటానికి మనిషి కుమారుడు ప్రత్యక్షమాయను. ఆయన మనలను పరిశుద్ధులుగా చేయటానికి, నీతిమంతులుగా చేయటానికి, నీతిమంతుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారు తన అమూల్యమైన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు దారపోసిన ఏకైక దేవుడు. అట్టి దేవుణ్ణి వెంబడిస్తున్న మనం ఆయన పరువు నిలబెట్టాలర్రా, ఆయనలా జీవించాలి. మన చుట్టూ ఉన్నవారు మనల్ని చూసినప్పుడు యేసుక్రీస్తును వెంబడించే ప్రజలంటే నీతిగా బ్రతుకుతారు, వారు ప్రేమ గలవారు, వారు అపవిత్రత లేకుండా పరిశుద్ధంగా జీవిస్తారు, వారు ప్రేమ కలిగిన వారు, వారు మాటకి కట్టుబడి జీవించేవారు, వారు ఎవరికి కీడు చేయరు, ఎవరిని మోసం చేయరు, ఎవరిని ఇబ్బంది పెట్టే పనులు చేయరని మనల్ని గురించి సాక్ష్యం చెప్పగలగాలి. ఆ సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. అందుకొరకే కదా ఈ భక్తి చేస్తున్నాం. ఆయన్ని వెంబడించే మనం ఆయనను పోలి జీవించాలి. ఆయన పరిశుద్ధుడై ఉన్నట్టుగా మనం కూడా పరిశుద్ధులమై ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్నాను గనుక మీరు నన్ను పోలి నడుచుకొనిడి అని.